పనిలోనే ఆరోగ్యం. పూర్వం ఆనందుడు అనే జమీందారుకు వయసు మీద పడడంతో బాధ్యతలన్నీ కుమారుడికి అప్పజెప్పాడు. అంతకు ముందు వరకు తీరిక లేకుండా ఆనందుడు అప్పట్నుంచి విశ్రాంతికే పరిమితుడయ్యాడు. దీంతో చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి. చిట్కా వైద్యంతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ ఏకరువు పెట్టాడు. అవన్నీ విన్న వైద్యుడు మందులేమి ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. ఆయన ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది. కానీ కొన్ని రోజులకు మునిపాటిలానే అనిపించింది. మరోసారి వైద్యుణ్ణి పిలిపించాడు. తన బాధలన్నీ చెబుతుంటే వైద్యుడు ఓపిగ్గా విన్నాడు. రెండోసారి కూడా మందులేమి ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి. మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు. కానీ అతడు ఊళ్ళో లేడు. తిరిగి వచ్చేందుకు 1 రోజుల పైన పడుతుందని తెలిసింది. పొరుగురు నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు. 1 తరువాత వచ్చిన వైద్యుడు జమీందారును కలిశాడు. ఇన్నాళ్ళు మీరు నుంచి పిలుపు రాలేదు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. జమీందారు బదులిస్తూ, మీరు వెళ్ళిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరే అనుకునేవాణ్ణి. తర్వాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చేసుకోవలసి వచ్చింది. దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. అందుకే మీకు కబురు పంపలేదు అని సమాధానమిచ్చాడు జమీందారు. నిజానికి మీకు ఏ జబ్బు లేదు. ఇంట్లోనే ఉండడం వల్ల మీరు అవసరానికి మించి ఆహారం తీసుకున్నారు. పనులేమీ లేకపోవడంతో అనవసరమైన ఆలోచనలే మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నాను. అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు. ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు. కానీ మీకు కొన్ని పనులు అప్పజెప్పమని మాత్రం ఇంట్లో వాళ్ళకు చెప్పాను. వాళ్ళే మీకు ఇంటితో పాటు పొలం పనులు కూడా అప్పచెప్పారు. అది మీకు వ్యాయామంలా పనిచేసింది. అందుకే మీరిప్పుడు మునిపాటిలా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పట్నుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని శారీరక శ్రమ చేయసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.